ఆషాఢంలో సర్వం జగన్నాథం. ఆషాఢశుద్ధ విధియ మొదలు ఏకాదశి వరకు పూరీ క్షేత్రంలో ప్రతిరోజూ పండగే. కడలి ఉప్పొంగుతుంది. అలలు క్రొత్త కళను సంతరించుకుంటాయి. పూరీ కేంద్రంగా ఇలాతలాన్ని పాలిస్తున్న జగన్నాటక సూత్రధారి గర్భాలయం వదిలి వీధుల్లోకి కదలి వస్తాడు. ఎక్కడా లేని విశేషం పూరీలో ఒకటుంది. ఏ హిందూ ఆలయంలో అయినా ఊరేగింపు సేవకు మూలమూర్తిని కదిలించరు. ఊరూరా ఉత్సవ విగ్రహాలే ఊరేగుతాయి. పూరిలో మాత్రము మూలమూర్తి రథం ఎక్కుతాడు. ఊరంతా తిరుగుతాడు. 10 రోజులు ఆలయాన్ని విడిచిపెడతాడు. బలభద్ర సుభద్ర సమేతుడై రథయాత్రకు వేంచేసే జగన్నాథుడి మూల విరాట్టు, భక్తజన హృదయ సామ్రాట్టు. పూరీ ఆలయంలో ఎన్నో విశేషాలు. ఇక్కడ స్వామి కొయ్యతో కొలువు తీరడం ఆశ్చర్యం. భక్తులను స్వయంగా వచ్చి అనుగ్రహించడం మరో అద్భుతం. పైగా సాధారణంగా ఏ ఆలయంలో అయినా ఊరేగింపు కోసం ప్రతి సంవత్సరం ఒకే రథాన్ని వినియోగిస్తుంటారు. కానీ పూరీలో మాత్రం జగన్నాథుడి రథచక్రాలు మాత్రమే కాదు, రథం కూడా ఏటా ప్రత్యేకంగా తయారవుతుంది. రథయాత్రకు 2 నెలల ముందు నుంచే రథ నిర్మాణ క్రతువు మొదలవుతుంది. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు. అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణ పని మొదలు పెడతారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథాలను సిద్ధం చేస్తారు. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. దీని ఎత్తు 45 అడుగులు. 16 చక్రాలు పూంచిన జగన్నాథుడి రథాన్ని దర్శించుకున్న మాత్రాన పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఆ రథాన్ని లాగే అవకాశం దొరకడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఇక బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు. 14 చక్రాలు ఉంటాయి. సుభద్రాదేవి రథం పేరు పద్మధ్వజం. ఎత్తు 43 అడుగులు. చక్రాలు 12. జగన్నాథుడి రథాన్ని పసుపు వస్త్రంతో అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని ఎర్రటి చారలుండే నీలి వస్త్రంతో కప్పుతారు. పద్మధ్వజాన్ని ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో అలంకరిస్తారు. కన్నుల పండుగ పహాండి. విధినాడు ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత విగ్రహాలను వారి వారి రథాలపై అధిరోహింప చేస్తారు. ఈ వేడుకను పహాండి అని పిలుస్తారు. తర్వాత పూరీ సంస్థానాధీశులు రథం ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. దీనిని చెరాపహార వేడుకగా చెబుతారు. తర్వాత పలు సంప్రదాయ క్రతువులు కొనసాగుతాయి. చివరిగా భక్తుల జయ జయధ్యానాల మధ్య రథయాత్ర మొదలవుతుంది. జై జగన్నాథ, జై జై జగన్నాథ అంటూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు. దీన్నే ఘోషయాత్ర అంటారు. జగన్నాథ ఆలయం నుంచి 3 మైళ్ళ దూరంలో ఉన్న గుండీచా మందిరానికి రాత్రికి కానీ రథాలు చేరుకోవు. మూలమూర్తులను ఆ పూట రథంలోనే ఉంచుతారు. మర్నాడు మేళ తాళాలలో గుడిలోకి తీసుకెళ్తారు. గుండీచాదేవి జగన్నాథుడి పిండిగా చెబుతారు. ఆ ఆలయంలో స్వామి వారం రోజులు ఆతిథ్యం స్వీకరిస్తారు. తర్వాత ఆషాఢశుద్ధ దశమి నాడు పూరీకి తిరుగు ప్రయాణం అవుతాడు. దీనిని బహుదాయాత్ర అంటారు. దశమి నాటి మధ్యాహ్నానికి పూరీ ఆలయానికి రథాలు చేరుకుంటాయి. రోజంతా ఆలయం వెలుపలే నిలిచి ఉంటాయి. తొలి ఏకాదశి నాడు స్వామి వార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. ద్వాదశి నాడు మళ్ళీ విగ్రహాలను గర్భగుడిలోని రత్న సింహాసనంపై ఉంచడంతో పూరీ రథయాత్ర ముగుస్తుంది. జై జగన్నాథ, జై బలభద్ర స్వామి, జై సుభద్రాదేవి.